హలో ఎవ్రీవన్! ఈ వీడియోలో 5 కేజీస్ బోన్ చికెన్‌తో పచ్చడి ఎలా పెట్టాలో చూస్తూ, మనం కూడా కొన్ని ముచ్చట్లు చెప్పుకుందాము. కార్తీక మాసం రేపటితో అయిపోతుంది కదా! అందుకే చికెన్ పికిల్ ఆర్డర్స్ అప్పుడే ప్లేస్ అయిపోయాయి. అందుకని 5 కేజీస్ చికెన్ తెచ్చి దాన్ని నీట్‌గా ఇలాగా రన్నింగ్ వాటర్‌తో వాష్ చేసుకుంటున్నాము. ఒకటికి 2 సార్లు నీట్‌గా క్లీన్ అయ్యేదాకా వాష్ చేసుకుంటాము. చికెన్ క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ పచ్చడి చిన్న పిల్లలు కూడా తింటూ ఉంటారు కదా! సరిగ్గా క్లీన్ చేయగాలి. అందుకే చిన్న పిల్లల కోసమైనా సరే మేము బాగా క్లీన్ చేసి వాటినన్నిటిని వాటర్ లేకుండా డ్రైన్ చేసి ఫస్ట్ ఒక కళాయిలోకి వేసుకుంటాము. ఇదిగోండి ఇక్కడ పచ్చడి పెడుతుంది కదా! ఆవిడే మా అమ్మ. పేరు మహాలక్ష్మి. ఆవిడ పేరుతోనే నేను మన ఛానల్‌ని మహాలక్ష్మి టాకీస్ అని పెట్టాను. ఇంకా ఈ చికెన్ అంతా వాటర్ అంతా తీసేసి ఒక కళాయిలోకి వేసుకున్న తర్వాత పసుపు, ఉప్పు వేసి ఉడకబెడుతుంది. ఈ క్వాంటిటీస్ నాకైతే తెలీదు. ఎందుకంటే చేత్తో వేస్తుంది కదా! ఈ పసుపు, ఉప్పు ముక్కకి బాగా పట్టేలాగా మసాజ్ చేస్తుంది. ఇలా మసాజ్ చేయడం వల్ల ఉప్పు వేయడం, పసుపు వేయడం వల్ల నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది పచ్చడి పెట్టినప్పుడు. ఇది చాలా ఇంపార్టెంట్ పసుపు, ఉప్పు వేసి ఉడకబెట్టడం అనేది. ఇంకా ముక్క కూడా ఇప్పుడు ఉడుకుతుంది కాబట్టి తర్వాత ఫ్రై చేసుకునేటప్పుడు మనకి పచ్చనేది ఏమీ ఉండదు. ఇలా ముందు ఉడికించకుండా డైరెక్ట్‌గా డీప్ ఫ్రై చేసేస్తే పీస్ అనేది చాలా గట్టిగా ఉంటుంది. తినడానికి అంత బాగా అనిపించదు. సో, ఫస్ట్ ముక్కను ఉడికించుకొని తర్వాత మేము డీప్ ఫ్రై చేస్తాము. ఇప్పుడు ఈ ముక్కలకి బాగా మసాజ్ చేసిన తర్వాత స్టవ్ మీద పెట్టి తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా తిప్పుకుంటూ ఉంటే చికెన్‌లో నుంచి వాటర్ అనేవి రిలీజ్ అవుతాయి. ఇలా తిప్పేటప్పుడు కూడా ఎక్కువ తిప్పితే ముక్క అనేది చిదురైపోతుంది. మనం పచ్చడి కంటే మీడియం సైజ్ ముక్కలు కొట్టిస్తాం కదా! బాగా ఎక్కువ తిప్పామనుకోండి చిదురైపోతూ ఉంటాయి. అలానే తిప్పకుండా ఉంటే గనక కిందవి మాడిపోతూ ఉంటాయి. అందుకే అప్పుడప్పుడు మాత్రమే తిప్పుకోవాలి. చూసారా మేము చికెన్ పచ్చడికి చికెన్ పొయ్యి మీద పెట్టామో లేదో పిల్లొచ్చేసింది ఆ వాసనకి. సర్లే అని ఒక ముక్క ఇచ్చేసి పంపించేసి మేము మళ్ళీ పచ్చడి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేసాము. ఇలాగా చికెన్‌లోంచి వాటర్ రిలీజ్ అవుతున్నాయి చూసారా? ఒక్కదానికిస్తే చూడండి వెంటనే మళ్ళీ 3 వచ్చినియి. ఇందాకటిది ఇంకో 2 పిల్లుల్ని వెంట పెట్టుకొని వచ్చేసింది. ఎలా చూస్తున్నాయో చూడండి కాచుకొని. ఇప్పుడు ఈ మూడిటికి కూడా ముక్కలిస్తే ఇంకెన్నిటిని ఎంట పెట్టుకొనొస్తాయా అని చెప్పి భయమేసి వాటికి కూడా ఏమి ఇవ్వలేదు. ఈలోపు మన చికెన్ అనేది ఆ వాటర్ అంతా డ్రైన్ అయిపోయి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒక జాలి గిన్నెలోకి మనం ఉడకపెట్టుకున్న చికెన్ అంతా వేసేసుకోవాలి. ఇవి ఇలా పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక కళాయి తీసుకొని దాంట్లోకి ఆయిల్ హీట్ చేసుకోవాలి. పచ్చడి పెట్టేటప్పుడు మనం ఏ ఆయిల్ యూజ్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. పచ్చడిలో గనక పామ్ ఆయిల్ కానీ, సన్‌ఫ్లవర్ ఆయిల్ కానీ యూజ్ చేస్తే అవి టేస్ట్ ఉండవు. ఒక రకమైన స్మెల్ ఒస్తాయి. నిలవ కూడా ఉండవు. అందుకని పచ్చళ్ళకి శనగ నూనె మాత్రమే వాడాలి. శనగ నూనెలో కూడా చాలా రకాలుంటాయి కదా! మేమైతే విజయ శనగ నూనె మాత్రమే వాడతాము. అందుకే మా పచ్చళ్ళు చాలా క్వాలిటీగా ఉంటాయి. ఇంకా టేస్ట్ కూడా బాగా ఉంటుంది. శనగ నూనె వాడితే ఒక రకమైన టేస్ట్ ఒస్తుంది. భలే ఉంటుంది. శనగ నూనె వాడిన పచ్చళ్ళు మాత్రమే చాలా టేస్టీగా అనిపిస్తాయి. ఇప్పుడు మేము ఈ ఆయిల్‌నంతా హీట్ చేసుకుంటున్నాం. చికెన్ పచ్చడికి ఆయిల్ చాలా ఎక్కువ పడుతుంది. ఫ్రాన్స్ పికిల్ వాటికంటే చికెన్ పచ్చడికి ఎంత ఆయిల్ వేసినా అసలు ఆయిల్ వేసినట్టే తెలీదు. చాలా అంటే చాలా ఆయిల్ పడుతుంది. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందాక మనం ఉడకబెట్టుకున్న పీసెస్‌ని 2 బ్యాచెస్ కింద వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాం. ఇదిగోండి ఫస్ట్ బ్యాచ్‌ని వేసేసాము. ఈ చికెన్ పీసెస్ వేయగానే ఆయిల్ అనేది ఇలా పొంగుతూ ఉంటుంది. సో, తిప్పుకుంటూ మనం వేయించుకోవాలి ఆ ముక్కలనేది. తిప్పలేదంటే ఆయిల్ అంతా పొయ్యి నిండా పడిపోతుంది అది పొంగిపోయి. సో, అందుకే మనం తిప్పుకుంటూ, కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది మనకి. ఈ కలర్ వచ్చిన తర్వాత ఈ పీసెస్‌ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ ఎక్కువ కలర్ వచ్చేస్తే గనక పీస్ అనేది గట్టిగా ఉంటుంది. తక్కువ కలర్ వచ్చేస్తే కొంచెం పచ్చిగా అనిపిస్తుంది. ఇంకా ముక్క మెత్తగా ఉండడం వల్ల పచ్చడి కూడా నిలువుండదు. ఫస్ట్ బ్యాచ్ అయిపోయిన తర్వాత సెకండ్ బ్యాచ్ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసేసుకొని తీసుకొని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు అదే ఆయిల్‌లో ఫ్రెష్‌గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చికెన్ పీసెస్ వేసినప్పుడు పొంగడం కంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు అసలు వితిన్ సెకండ్స్‌లో పొంగిపోతూ ఉంటుంది. అందుకే సిమ్‌లో పెట్టుకొని ఇంకొంచెం ఉప్పు వేసుకొని మనం ఫ్రై చేసుకుంటే గనక ఆయిల్ పొంగకుండా ఉంటుంది. మొత్తం ఉప్పు ఇప్పుడే వేసేయము మేము. జస్ట్ ఆయిల్ పొంగకుండా ఉండడానికి సరిపడే ఉప్పు మాత్రమే ఇప్పుడు వేస్తాము. తర్వాత ఇంకా దాంట్లోకి కరివేపాకు కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచి స్మెల్ వచ్చి రెడ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా రెడ్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ మసాలాస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొలతల ప్రకారం ఉప్పు వేసుకొని కలుపుకొని అది కరిగిన తర్వాత మేము అన్నీ మసాలాలు వేసి దంచుకున్న గరం మసాలా వేసుకుంటాము. అలా ఫ్రెష్‌గా దంచుకుంటేనే స్మెల్ అనేది చాలా బావుంటుంది. ఇంకా పచ్చడికి కూడా ఒక టైప్ ఆఫ్ ఫ్లేవర్ వస్తుంది. చాలా అంటే చాలా బావుంటుంది.
తర్వాత అది కూడా కలిసిపోయిన తర్వాత పచ్చికారం వేసుకొని కలుపుకుంటాము. చూసారా మేము మిల్లులో ఆడించిన కారం ఎంత ఎర్రగా ఉందో? బయటకున్న కారం కలర్ ఉంటుంది కానీ అస్సలు టేస్ట్ ఉండదు. అందుకే మేము ఇంట్లో ఆడించిన కారం మాత్రమే వేస్తాం. ఇప్పుడు ఈ మసాలాస్ అన్నీ ఆయిల్‌లో బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. చూసారు కదా! ఆయిల్‌లో బాగా కలిసిపోయాయి కదా! ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా! 2 బ్యాచెస్‌లో చికెన్ పీసెస్ అనేవి. ఆ 2 బ్యాచెస్‌ని వేసేసుకోవాలి. ఈ ముక్కలకి బాగా ఈ మసాలా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలాగ బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేడిగా ఉంటుంది కాబట్టి నిమ్మకాయ పిండకూడదు. ఇలాగ బాగా కలిపి పెట్టుకుంటే ముక్కకి ఆ మసాలా ఇంకా ఆయిల్ పట్టి ఊరుతుంది. సో, ఇది మార్నింగ్ చేసాము పచ్చడి. ఈవినింగ్ అనేది మేము నిమ్మకాయలు పిండుతాం. ఎందుకంటే అప్పటికి పచ్చడిలో వేడేమీ లేకుండా ఆరిపోతుంది కదా! అలా పూర్తిగా ఆరిపోయినప్పుడు మాత్రమే మనం నిమ్మకాయలు పిండుకోవాలి. ఇలా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా! కానీ ఇంకా పచ్చడి పెట్టడం అనేది కంప్లీట్ అవ్వలేదు. ఇంకా ఈవినింగ్ చూడండి ఇట్లాగా ఆల్మోస్ట్ అన్ని నిమ్మకాయల్ని ఫాస్ట్‌గా కట్ చేసుకొని ఒక్కొక్కటిగా ఆ పచ్చడిలో పిండుకుంటాము. ఇప్పుడు ఆయిల్ ఏం కనిపించట్లేదు కదా మనకి పచ్చడిలో. ఎందుకు అంటే ముక్క పీల్చేసుకుంది మొత్తం. ఈ నిమ్మకాయలు పిండిన తర్వాత ఆయిల్ అనేది ముక్క ఊరి కొంచెం రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అందుకే మనకిప్పుడు ఆయిల్ ఏం కనిపించట్లేదు. ఇలాగా నిమ్మకాయలంతా పులుపుకి సరిపడా నిమ్మకాయలు పిండుకున్న తర్వాత బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 1 డే ఊరిన తర్వాత మనకి చూడండి ఇలా అనేది రెడీ అయిపోతుంది చికెన్ పచ్చడి. చూస్తుంటేనే టేస్టీగా ఉంది కదా! ఇంకా లేట్ ఎందుకు ఆర్డర్ చేసేసుకోండి.